శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడగుదువు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రేదని పెట్టలేరా? శ్రమలు అనేక రకాలుగా మనం వెంటాడుతూనే ఉంటాయి. శ్రమ లేని మానవుడు ఎవ్వడూ లేడు. ఏదో ఒక శ్రమతో కృంగిపోతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? శ్రమ దినమున మనం కృంగిపోకూడదు. శ్రమ దినాన ఏ రీతిగా నగ్గాలో రోజు మనం తెలుసుకోవాలి. అందుకన్నాడు దేవుడు, నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు. తెలుసు కదా, దేవుని దగ్గర మనం అడిగినప్పుడు, ప్రభా నాకున్న శ్రమ ఇది, నాకున్న బాధ ఇది, నాకున్న పరిస్థితి ఇది అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. చాలామంది వారు కృంగిపోతుంటారు, వేదన చెందుతుంటారు. శ్రమ దగ్గర నువ్వు కృంగినడలా నువ్వు చేతకాని వాడవు అయిపోతావు. కృంగిపోవద్దు, వేదన చెందొద్దు. ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్న మాట, నువ్వు శ్రమ దినమున కృంగిపోకుండా ప్రార్థించు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థిస్తే మన బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలండి? దేవునికే చెప్పుకోవాలి. దేవుని దగ్గర మొరపెట్టాలి. మనకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇంకొకటి ఏది వచ్చినా ఎవరు చెప్పుకోవాలంట? దేవునికే. సమస్తము దేవునికి చెప్పుకోండి. దేవుడే సమస్తము కార్యాలన్నీ ఆయన చేస్తాడు. తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనమందరము మన శ్రమ, మన బాధ, మన అక్కర దేవునికే చెప్పుకుందాం.